ఇది జెన్జీ అని చెప్తారు. మన దాంట్లో జెన్జీ ఒక పోలీస్ స్టేషన్ కూడా చూడలేదు వీళ్ళు ఇప్పుడు దాకా. గుర్తుపెట్టుకోవాలి. శ్రీలంకలో జెన్జీ మూవ్మెంట్ జరిగిన వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఓకే, వాళ్ళు వెళ్ళి ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ తగలబెట్టారు. నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళని రస్టికేట్ చేసి యూనివర్సిటీ నుంచి బయటపడేశారు తీసుకెళ్ళి. బంగ్లాదేశ్లో ఏం జరిగింది తెలుసు ఇప్పుడు మనకి. బంగ్లాదేశ్లో గవర్నమెంట్ అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదు. సో ఇదంతా ఒక ఏం చెప్తారు, ఒక డీప్ స్టేట్ థియరీ. ఇది అంత మనం సీరియస్గా తీసుకోక్కర్లేదు. దానికోసం నేను రాసిస్తాను స్టాంప్ పేపర్ మీద కావాలంటే మీరు 2 నెలల ధర చూడండి. వీళ్ళ పత్తా ఉండదు వీళ్ళది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో డిపాజిట్ కూడా రాదు. ఎలక్షన్లు నిలబడరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు పోతాయి దానికోసం. సో వాళ్ళు పోటీ చేయరు. కానీ పోటీ చేస్తూ కూడా ఏదో జెన్జీ మూవ్మెంట్ అది ఇదని పెట్టారు. బట్ రాహుల్ గాంధీ దాన్ని హైజాక్ చేసి ఇంకొక ప్లేస్లో తీసుకెళ్ళిపోయారు నీట్ ఎగ్జామ్ గురించి. ఆయనకు వీళ్ళని ఎందుకు విలువ లేదు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎందుకు విలువ లేదు? ముందు సపోర్ట్ చేశారు కదా, ట్వీట్ చేసిన మంచి రాహుల్ గాంధీ. ఇప్పుడు ఎందుకు మళ్ళీ సపరేట్గా కోటాకి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నాడు, అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ? ఎందుకంటే అందరికి తెలుసు ఇది. ఐరనీ ఏంటంటే కోటాలో మొన్న ప్రొటెస్ట్ జరిగింది. ఇవాళ రేపు ఎగ్జామ్ ఉంది, ఎల్లుండి 21st. అంటే రేపటి నుంచి మొదలవుతుంది నీట్ ఎగ్జామ్. 2 రోజుల ముందు ఎవడైనా ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తాడా? కూర్చొని చదువుకుంటాడు. మీరు కొంతమంది టీషర్ట్ ఇప్పించి వాళ్ళని పంపించి వీళ్ళు స్టూడెంట్స్ అంటే ప్రొటెస్ట్ నడవదు. దీస్ ఆర్ ఆల్ స్టామ్ ఇన్ ద టీ కప్ అంటారు ఇంగ్లీష్లో. దీంట్లో ఏం జరగదు, నథింగ్ విల్ బి దేర్. ఇది నేను 38 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఇదే పాలిటిక్స్. నథింగ్ విల్ హ్యాపెన్.